అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది. మరి 21 నుంచి కూడా రైతులకు డబ్బులు వేస్తారని చెప్పేసి ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది. మనకు దీనికి సంబంధించి డబ్బులను విడుదల చేసేయడం జరిగిందనమాట. విడుదలయ్యాయి డబ్బులు కూడా. మనకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా స్పష్టం అయితే చేశారనమాట. ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు. మరి తప్పకుండా రైతులందరికీ కూడా ఈ విధంగా మనకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు జమ పొందుతున్నటువంటి నేపథ్యంలో ఈ రైతులకు మాత్రమే ముందుగా డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఖచ్చితంగా రైతులు ఇలా చేసుకుంటేనే డబ్బులు వస్తాయని చెప్పి సరైనటువంటి ఆదేశాలు అయితే రావడం జరిగింది. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి, ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం మనకి ఇక్కడ వెల్లడించడం అయితే జరిగిందనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా చేసుకున్నట్లు ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. మరి ఏం చేయాలి, ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే వేగంగా సమాచారాన్ని అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక రైతులు ఖచ్చితంగా ఎలా చేసుకోవాలని ఆదేశాలు అయితే వచ్చాయి. మరి రైతులు ఏం చేయాలి ఏంటి, ఏం చేస్తే మనకి డబ్బులు పడుతున్నాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులంతా కూడా తప్పకుండా మనకు ప్రభుత్వం డబ్బులు అకౌంట్లో జమ చేయడానికి రెడీ అయింది. కాబట్టి ప్రాథమికంగా ఒక జాబితా రూపొందించింది, మనకు ఆన్లైన్లో ఉంది. ఈ లిస్టులో పేర్లు ఉన్న వారికే డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క లిస్టులో మీ పేరుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. చాలామందికి ఇంకా మనకు కొంతమంది ఈకేవైసీ చేసుకోలేదు, మరికొంతమంది ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదు, మరికొంతమంది ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. మరి ఇవన్నీ కూడా చేసుకోకపోవడంతో ఏమైందంటే మనకి డబ్బులు అయితే విడుదల కావట్లేదు వారికి. మరి డబ్బులు విడుదల కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు రైతన్నులంతా కూడా. మరి వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం మనకి ఇక్కడ డబ్బులను అయితే వేయబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మీరు పొందాలంటే ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఉండాలన్నమాట. మరి చేసుకున్నటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీకు ప్రభుత్వం అయితే అందించింది. కాబట్టి మీకు డబ్బులు వస్తాయో రావో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు జమ అవుతున్నాయా లేదా తెలుసుకోవడానికి ఇప్పుడే మీరు ఖచ్చితంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోండి. అర్హుల జాబితాలో అన్నదాత సుఖీభవ.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అర్హుల జాబితా ఉంటుంది. అంటే మీ ఆధార్ నెంబర్తో అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవచ్చు. ఒకవేళ పేరు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి. ఒకవేళ పేరు లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఏ కారణం చేత లిస్టులో పేరు రాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా చేసుకోవచ్చు అనమాట. మరి ఈ విధంగా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని అయితే ఉండాలి. మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా
ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్స్ని అయితే తీసుకొచ్చింది. మరి రైతులంతా కూడా ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి. ఈకేవైసీ చేసుకోండి. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైతులందరికీ కూడా మరొక 10 రోజుల్లో మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. అంటే వారం రోజులు అనుకోండి, వారం రోజుల్లో మీకు డబ్బులు అయితే వస్తాయి. అలాగే మీరు పీఎం కిసాన్ కూడా ఈకేవైసీ అవన్నీ చేసుకోకుండా ఉంటే కానీ ఈకేవైసీ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి. బ్యాంక్ అకౌంట్తోనే మొత్తం కూడా మనకు ఆధారపడి ఉంది. బ్యాంక్ అకౌంట్తోనే మీరు బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉంటేనే మీకు పైసలు వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. ఎందుకంటే డీబీటీ ద్వారా ప్రధాని మోదీ గారు ఎక్కడో బటన్ నొక్కితే ఇక్కడ మనకు ఏపీలోని రైతులకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ఈ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాలి. మరి దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటే తప్పకుండా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది, లేకపోతే మీకు డబ్బులు రావు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మీకు అందరికీ కూడా. మరి ఈ డబ్బులు అయితే మీకు జమ కాబోతోంది, రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతోంది. తప్పకుండా మీరు ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు డబ్బులను అయితే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకోండి. ప్రకారం రైతుల ఖాతాలోకి యొక్క డబ్బులను అయితే జమ చేయబోతోంది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలలో విడుదలలో భాగంగా తొలి విడత 7,000 రూపాయలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి క్లారిటీగా అవకాశాలను అయితే ఇచ్చింది రైతులందరికీ కూడా. చాలామంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకోవడంతో పాటు ఈకేవైసీ చేసుకున్నారు. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు. ఇవన్నీ కూడా చేసుకున్నారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది. మరి రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన సాయాన్ని అయితే మీరు తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులను అయితే వేయబోతోంది. ఇప్పటికే ఇంకా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. ప్రభుత్వం కొత్త అర్హుల జాబితా కూడా విడుదల చేసింది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఒకసారి దరఖాస్తు చేసుకోండి. మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారంటే 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి 19వ విడత ద్వారా చాలామంది రైతులు అయితే లబ్ధి పొందారు. మరి 20 విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మరి ఇక్కడ 20 విడత ఒకవేళ మీకు 19 విడత రాకుండా ఉంటే 20 విడత డబ్బులతో పాటు అంటే 19 విడత డబ్బులు 20 విడత డబ్బులు రెండు కూడా 4,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 ఇస్తుంది. మొత్తం 9,000 రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు, రైతులు ఎవరు కూడా. మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి. నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం, అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం, అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి ఈ క్రాఫ్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల 26 నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి. మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నెల 20వ తారీఖున అర్హుల జాబితాలో పేరుంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట. మరి అర్హుల జాబితా 20వ తారీఖున విడుదలవుతుంది. 20వ తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరుందా లేదో చెక్ చేసుకొని మీకు ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి.
ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కనుక వారికి తెలియజేయండి, వారిని అప్లై చేసుకోమని చెప్పండి. అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టయితే చేయండి. కాబట్టి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి రెడీ అయిపోండి. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసేసింది. మరి జూన్ నెల 12వ తారీఖు నుంచినే రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతుంది. కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క సాయాన్ని అయితే అందించబోతున్నాయి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి.